అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం 1:38 ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం మొత్తం అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలిగొంది. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 10 మంది మృతి చెందగా, వృత్తిరీత్యా లండన్లో స్థిరపడాలని బయలుదేరిన డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్, వారి 3 పిల్లలు మిరాయ, నకుల్, ప్రత్యుత్ మృతి చెందారు. వీరిని రాజస్థాన్లోని బన్స్వారాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రతీక్ జోషి, అతని భార్య కోమి వ్యాస్, వారి కవల కుమారులు ప్రత్యుత్, నకుల్, పెద్ద కుమార్తె మిరాయిగా గుర్తించారు. ప్రమాదానికి ముందు ప్రతీక్ జోషి కుటుంబం విమానంలో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో ఆనందంగా కుటుంబంతో లండన్ వెళ్తున్న ప్రతీక్ జోషి అక్కడే ఫ్యామిలీతో ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇక భార్య కోమి వ్యాస్ తన డాక్టర్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని పిల్లలు, భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోటి ఆశలతో కుటుంబంతో లండన్ బయలుదేరింది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు విమాన ప్రమాదం మొత్తం కుటుంబాన్ని బలి తీసుకుంది. ఈ హృదయ విదార ఘటన ప్రతి ఒక్కరిని కంటనీరు పెట్టిస్తుంది. విమాన ప్రమాద మృతుల్లో రాజస్థాన్కు చెందిన వారు మొత్తం 10 మంది ఉన్నారు. వారిలో 5 ప్రతీక్ జోషి కుటుంబానికి చెందిన వారే కావడం బాధాకరం. ప్రతీక్ జోషి గత 6 ఏళ్లుగా లండన్లో ఉంటున్నారు. అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆయన ఇండియాలోని భార్య, పిల్లలను లండన్ తీసుకెళ్లి అక్కడ స్థిరపడాలని కలలు కన్నాడు. కానీ ఊహించని ప్రమాదంతో ఆ కుటుంబం ఆశలన్నీ కరిగిపోయాయి. వారి 3 పిల్లల్లో 2 5 ఏళ్ల కవలలు, పెద్ద కుమార్తె మిరాయికు 9 ఏళ్లు.